ఈ వీడియో పోస్ట్ మ్యాన్ది మాత్రమే కాదు, గిరిజనుల గుమ్మం తట్టే ఒక బంధువు, వాళ్ళకి సమాచారాన్ని అందించే ఒక సగటు పోస్టల్ ఉద్యోగి. ఇతని ప్రయాణం నున్నటి రోడ్లపై కాదు, రాళ్లపై, అడవుల్లో. అయినా అలుపెరగని బాటసారిలా తీసుకున్న కొద్దిపాటి జీతానికి కూడా న్యాయం చేయాలి అని తపించే ఈ ఉద్యోగి కథే ఈ వీడియో. దయచేసి పూర్తి వీడియో చూడండి. కుదిరితే ఒక లైక్, ఒక కామెంట్, వీలైతే చివరగా ఒక సబ్స్క్రైబ్. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరేంటండి? మామిడి పోతురాజు సార్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మినిమం 27 సంవత్సరాలు సార్. మీరు జాయిన్ అయినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? 22 సార్. రోజు ఈ కొండల్లోకి, లోయల్లోకి పోస్ట్ లెటర్లు పట్టుకొని తిరుగుతూ మీ జీవనాధారం గడుపుతున్నారు కదా. అవును సార్. ఈ వృత్తి పట్ల మీకు ఏమనిపిస్తుంది? అంటే సంతోషం అనిపిస్తుందా, మనశ్శాంతిగా ఉంటుందా? మీకు ఎలా అనిపిస్తుంది మీ పర్సనల్గా? అంటే డ్యూటీ కాబట్టి నా ఇది నిర్వహణ మాత్రం చేయాలి తప్పదండి. విలేజ్కి వెళ్ళక తప్పదండి. లెటర్స్ కూడా వస్తుంటాయండి బాగానే. చూస్తుంటే ఈ ఊరు వాళ్ళందరూ మీకు బాగా దగ్గర చుట్టాలు అయిపోయినట్టున్నారు ఈ 22 సంవత్సరాలు బట్టి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఊరు వాళ్ళతో అనుబంధం? అంటే నాకు ఇక్కడ అంతా మా కుటుంబం లెక్క ఉంటామండి. చాలా మంచిగా చూస్తారండి. నాకు లెటర్ ఇచ్చేటప్పుడు బాగా గౌరవిస్తారండి. నేను వెళ్ళేటప్పుడు మంచిగా గౌరవించి లెటర్ ఇస్తూ నేను రోజు వస్తుంటానండి. మీకు అలసట రాదా అండి? ఇంత అప్ అండ్ డౌన్లు, అంటే ఇంత లోయలోకి ఎక్కుతున్నారు, కొండ దిగుతున్నారు, కొండ ఎక్కుతున్నారు, చెట్లలోంచి తుప్పల్లోంచి వస్తున్నారు, మీకేం అలసట, భయం అలాంటిదే ఉండదా? భయం ఉండదు సార్. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను ఏజెన్సీలో పుట్టాను కాబట్టి ఇక్కడ ఈ ఏజెన్సీలో ఉద్యోగం రాబట్టి నాకు అలవాటు అయిపోయింది. కానీ బాగా కష్టంగా ఉంటుందండి. కానీ కష్టం ఉన్నా మరి తప్పదండి. నా డ్యూటీ నేను చేయాలి కదండి. మీరు అత్యధిక దూరం సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఉంటారు పోస్ట్ ఆఫీస్ నుంచి? మినిమం నాయుడు వలస వెళ్ళాలంటే కనీసము 18 కిలోమీటర్లు ఉంటుందండి. లోయలు ఎక్కి దిగి రాళ్ళ మీద నుండి నడుచుకుంటూ వెళ్ళాలి సార్. నాయుడు వలస అంటే ఎటువైపు అది? ఇంచుమించుగా రిజర్వేర్ ఇప్పుడు తాటిపూడి కనిపిస్తుందండి. ఆ పక్కకి వెళ్ళాలండి, ఆ కిందకి. అదంతా నడక మార్గంలో? నటకే సార్. ఇంకా రోడ్డు ఏం లేదు. ఇలాంటి రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం ఉండవు అండి. ఉదయాన్నే మీరు ఎన్ని గంటలు లేచి పోస్ట్ ఆఫీస్కి వస్తారు? 9 సార్. 9కి కాశీపట్నంలో బ్యాగ్ తీసుకొని వైఎస్ఆర్పురం బీఓకి వచ్చి మాస్టర్కి ఇస్తాను సార్. వైఎస్ఆర్పురం వరకు వస్తుంది సార్. మళ్ళీ ఎన్ని గంటలు డ్యూటీ దిగుతారు మీరు? మినిమము లెటర్స్ నాయుడు వలస, డెంజన్ వలస, సిమిడి వలస, బొంగిజ ఈ గ్రామాలకు వచ్చినట్లయితే ఒక 4-5 లెటర్లు వచ్చినా ఒకే ఊరికి రావు కదండి. ఒక్కొక్క ఊరికి 5 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందండి. ఆ డిస్టెన్స్లో వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అవుతుందండి. మినిమము 3-4 అవుతుందండి. అంటే ఇంకా వర్షం వచ్చినా, ఆ ఇంట్లో ఎక్కడో ఉండిపోవాలి తప్పదండి. మరి ఎందుకంటే వాళ్ళు మన పోస్ట్ మ్యాన్ అంటే వాళ్ళు కూడా గౌరవిస్తారండి. వెళ్ళొద్దని చెప్తారండి. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళమంటారండి. అంటే ఇన్ కేసు మీరు ఈ గ్రామం వచ్చాక పెద్ద వర్షం వస్తుంది అనుకోండి, ఇంకా నైట్ అసలు వెళ్ళే ఛాన్సే లేదు, అలాంటప్పుడు ఉండిపోతారా నైట్ టైం? మరి తప్ప సార్. ఎందుకంటే వీళ్ళంతా మాకు చుట్టాలు అయిపోయింది. అది ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తారు ఈ ఉద్యోగం రావడానికి? మీ ఆఫీస్కి రావడానికి మీరు ఎక్కడి నుంచి రావాల్సి ఉంటుంది? మండపర్తి సార్. మండపర్తి నుండి కాశీపట్నంకి 5 కిలోమీటర్లు సార్. 5 కిలోమీటర్లు వెళ్ళి ఆ కాశీపట్నం బ్యాగ్ తీసుకుని వైఎస్ఆర్పురం 8 కిలోమీటర్ల వరకు. మీ ఇల్లు ఎక్కడండి? మండపర్తి సార్. మండపర్తి అంటే ఎటువైపు అది? కాశీపట్నం పంచాయతీ అండి. కాశీపట్నం పంచాయతీ. అక్కడి నుంచి ఇప్పుడు అంటే నేను చూసాను మీరు బైక్ మీద వస్తున్నారు. 22 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఎలా వచ్చేవారు మీరు? సైకిల్ అండి. సైకిల్. ఆ సైకిల్ వేసుకుని కొండ ఎక్కేటోరా? లేదు సార్. ఆ మధ్య గడ్డ దగ్గర ఉంచేవాడిని. చూడండి గడ్డ ఉంది కదా కింద. ఓకే. అక్కడ ఉంచేసి వచ్చేవాడిని అండి. అక్కడ ఉంచేసి షార్ట్ కట్ నడిచి వచ్చి ఇలా నడిచి వచ్చేవాడిని. షార్ట్ కట్ లో వస్తే ఎన్ని కొండలు ఎక్కాలి మీరు? ఇంచుమించుగా 7-8 కొండలు ఉంటాయండి. 7-8 కొండలు అంటే డొప్పులు ఇలాంటివి ఒక 5-6 ఉంటాయి అనుకోండి. ఇలాంటి మెట్టలండి. చాలా రిస్క్ చేశారనమాట ఆ వయసులో. మీకు ఇంకా ఎన్నాళ్ళు సర్వీస్ ఉందండి? మాకు ప్రస్తుతానికి 17 సంవత్సరాలండి. జీడిఎస్లో ఉంటే 17 సంవత్సరాలు. డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినట్లయితే ప్రమోషన్ వచ్చి 10 సంవత్సరాలు ఉంటుంది సార్. అంటే మీరు రిటైర్ అయినంత వరకు ఈ పోస్ట్ ఆఫీస్లోనే ఉంటారా?
అంటే డిపార్ట్మెంట్ అంటే మాకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత మినిమము గ్రూప్ డి ఇవ్వచ్చండి. ఒకవేళ ఇచ్చినట్టంటే విజయనగరం ఆ సైడ్ వెళ్ళిపోవచ్చండి. 60 డిపార్ట్మెంట్కి వెళ్తే 60 సంవత్సరాలండి. ఇదే డిపార్ట్మెంట్లో ఉంటే 65 సంవత్సరాలండి చేయాలండి. ఇప్పుడు ఈ ఎన్ఆర్పురం పోస్ట్ ఆఫీస్లో మీరు ఇంకెన్నాళ్ళు చేస్తారు? అంటే అంటే 17 సంవత్సరాలు చేయాలండి. ఇంకో 17 సంవత్సరాలు చేయాలి. అవును. అంటే ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 49 సార్. 49. అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు ఏమి రావట్లేదా ఈ కొండలు ఎక్కి దిగుతుంటే? అంటే అలవాటు అయిపోయింది సార్, మరి తప్పదండి. కానీ వచ్చేటప్పుడు మరి ట్యాబ్లెట్లు వేసి పడుకోవడమే సార్ ఇంటికి వెళ్ళి. స్వతహాగా ఏమన్నా పోస్ట్ చేయాల్సిన లెటర్లు ఏమైనా ఉంటాయా? ఇక్కడ వాళ్ళు కూడా పోస్ట్ లెటర్లు రాసి పంపిస్తుంటారా ఇక్కడ నుంచి, మీ పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా? పంపించేవారండి. ఇప్పుడు కొద్దిగా సెల్ వచ్చి పంపించట్లేదు. ప్రస్తుతానికి మాత్రం ఒక 10 years ముందు మాత్రం కంపల్సరీగా ఇక్కడ నుండి లెటర్స్ వెళ్ళివ్వండి, RLs వెళ్ళిండి. ఇప్పుడు మాత్రం మనీ ఆర్డర్లు మాత్రం పంపిస్తుంటారండి ఇక్కడ నుండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైబల్సే కదా? అవును సార్. వీళ్ళు మీ పోస్టల్ సర్వీస్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? వీళ్ళందరికీ అవగాహన ఉందా మీరు ఇచ్చే పోస్టల్ అంటే ఇక్కడ మంచి అవగాహన అండి. ప్రతి పోస్ట్ ఆఫీస్ అంటే అందరికీ తెలుసండి. ఇక్కడికి వచ్చి ఆర్డీలు, ఎస్బీలు, డిపాజిట్లు కూడా చేస్తారండి ఎక్కువ. అంటే మీరు వాళ్ళు ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారా? మన పోస్ట్ ఆఫీస్లో ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఇలా డబ్బులు సేవ్ చేసుకోండి, అంటే పథకానికి కట్టండి, అలాంటిది ఏమైనా మీరు ఊరు వస్తారు కదా, మీరు వాళ్ళకి ఏమైనా చెప్తుంటారా? చెప్పినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు? గ్రామానికి మేము ప్రతి వెళ్ళేటప్పుడు, నేను లెటర్స్ డిస్పాచ్కి వెళ్ళేటప్పుడు ఆ గ్రామస్తులతో మీ ఆర్డీ కట్టుకోండి బాగుంటుంది, ఎస్ఎస్సి కట్టుకోండి బాగుంటుంది, ఆర్పిఎల్ కట్టుకోండి మీకు ఇన్సూరెన్స్ ఉంటాయి అనేసి ప్రతి గ్రామస్తులతో అంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుందండి. మా అధికారులు చెప్పినట్లు నేను ఇక్కడ గ్రామానికి వెళ్ళి కొద్దిగా వాళ్ళకి మోటివేషన్ చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు కూడా స్పందించి కట్టడానికి బాగా పోస్ట్ ఆఫీస్కి వస్తారండి. పోతురాజు గారు, మీతో మాట్లాడి ఈ కొంత దూరం మీ వెనకాల నడిచి చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. మన వృత్తి ధర్మం ఎంత కష్టమైనప్పటికీ మన వృత్తి ధర్మాన్ని పాటించాలి, తీసుకున్న జీతానికి న్యాయం చేయాలన్న సందేశం మీ దగ్గర తెలుసుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి, మీ సమయం మాకు ఇచ్చి ఇంతసేపు మీరు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి. మీరు ఇదే విధంగా మీ రిటైర్మెంట్ వరకు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడున్న ఈ ట్రైబల్ అందరికీ మీరు సహాయం చేస్తూ ఒక సహాయకుడిగా, ఒక మంచి పోస్ట్ మ్యాన్గా పేరు తెచ్చుకోవాలని మా ఇటువిందు ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.